నేను క్లుప్తంగా ఒక సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నాను. అదేంటంటే స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, మంచి వార్తను వ్యాపింపజేయండి. స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ అంటే మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు గొర్రె కాపర్లకు మొట్టమొదట యేసు ప్రభు సువార్త జన్మ వార్త వారు విన్నారు. మనము చూస్తే మరి ఈ వార్త యేసు ప్రభు యొక్క జననం, ఆయన పుట్టిన మహాశుభవార్త, నేడు దావీదు పట్టణమందు క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు, అదే శుభవార్త. మరి ఈ శుభవార్త మీరు లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఈ వార్త ఆనాడు రాజులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, రబ్బోనీలు ఉన్నారు, యాజక ధర్మం చేసేవారు ఉన్నారు. దేవుడు అనాగారికులు, సంస్కృతి లేనివారు, విద్య లేని పామరులైన గొర్రె కాపర్లకు ఈ శుభవార్త మొట్టమొదట గబ్రియేలు దూత ప్రకటిస్తున్నాడు. అదొక ఆశ్చర్యకరమైన సంగతి. వాక్యంలో మనం చూస్తాం, జ్ఞానులను వివేకులను కూడా మరుగుపరిచి దేవుడు పసిబిడ్డ లాంటి హృదయం గలవారికి ఆయన సంగతులను బయలుపరుస్తాడు. అలాగూ ఈ విద్య లేని పామరులు, గొర్రె కాపర్లు, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. చూడండి, వారు భయం కలుగుతుందన్నమాట. అంత గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు వారిని చుట్టుకుంది. వారికి ఒక శుభ సందేశం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. భయపడకూడదు అని 40 ప్రసంగాలు చేశాను. ఇది కూడా యాడ్ చేయాలి. దానికి భయపడొద్దు, మీరు ఈ వెలుగు చూసి భయపడకండి, దూతను చూసి భయపడకండి, అంటే ఈ శబ్దాన్ని చూసి మీరు భయపడొద్దు. మీకు ఒక శుభ సమాచారము, అదేంటంటే ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. ఇది నాకు ఎంత చదివినా తనివి తీరదు. ఈ శుభవార్త ఇది ప్రజలందరికీ, ఒకసారి పలకండి మాట. ఇది ఒక భాష, ఒక తెగ, ఒక కులం, ఒక మరి వంశం, ఒక దేశంకు పరిమితమైంది కాదు, ప్రజలందరికీ. అంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 35, 36 మీరు చదివితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఎ గ్లాడ్ న్యూస్. మరి క్రిస్మస్ పండుగ సర్వలోకంలో చాలా సంబరంగా జరుపుకుంటారు. అన్ని రకముల జాతుల వారు కానీ, వంశపు వారు కానీ, భాష, మరి ఏ భేదం లేకుండా అందరూ కూడా సంబరంగా సంతోషంగా జరుపుకునే ఒకే ఒక పండుగ, అది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. అది ఎంత అద్భుతం అండి. మీరు ఎవరినైనా పోయి విష్ చేయండి, హ్యాపీ క్రిస్మస్ అంటే, ఏ భేదం లేకుండా, వారు క్రైస్తవులు కాకపోయినా దే ఎంజాయ్ దట్ విష్. వాళ్ళకి ఎంత సంతోషం. హ్యాపీ క్రిస్మస్ అనగానే చాలా సంతోషం అంటారు. మాకు కేక్ ఎప్పుడు ఇస్తారు అని అంటారు కదా. అందుకే మనం అనాలంట, మా పండుగ మా పండుగ అనకుండా మనం ఏమనాలి? మన పండుగ అనాలి. దేవునికి స్తోత్రం. ఇది మన పండుగ. మన పండుగ అంటే అందరి పండుగ. యేసుక్రీస్తు అందరి వాడు. ఇది అందరి క్రిస్మస్, అందరికి చెందిన పండుగ. ఎందుకంటే యేసు ప్రభు లోకరక్షకుడుగా వచ్చినాడు, అందరి కొరకు వచ్చినాడు, పాపములను నుండి విడిపించడానికి వచ్చినాడు, సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణము శిలువ మీద అర్పించడానికి వచ్చినాడు. ఏ భేదము లేదు అని అంటున్నాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. అయితే అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మరి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టినాడు, తన విలువైన రక్తాన్ని చిందించి. మరి పాప క్షమాపణకు రక్త ప్రోక్షణ చాలా అవసరం కదా. రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదు. కాబట్టి తన రక్తము శిలువ మీద ఆయన ధారపోసినాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచేవాడు రక్షణ పొందుతున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10, 11 మీరు చదివితే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో వచ్చినాడని, ఆయన దివ్య పదవిని వదిలిపెట్టి భూమిలో ఆయన జన్మ పొంది
మానవ అవతారం ఎత్తి తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని వలె తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడు. తండ్రి యొక్క అభిష్టం నెరవేర్చినాడు. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకునిగా స్వీకరిస్తారో అంటే వాళ్ళు ఎవరు, ఏ విధంగా రక్షణ పొందాలి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలనని చెరసాల నాయకుడు అడుగుతున్నాడు. వాట్ షల్ వి డూ టు గెట్ సాల్వేషన్? అప్పుడు ఒక మాట అంటాడు పౌలు, ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇంత గొప్ప మాట అండి. హల్లెలూయా. మీరొక్కరు రక్షణ పొంది దేవుడు మీ కుటుంబస్తులను వదిలిపెడతాడు అనుకుంటున్నారా మీరు? నెవర్ విల్ ఇట్ హ్యాపెన్. ఒక నల్లని బొగ్గుల్లో ఒక మండుతున్న ఎర్రని ఒక బొగ్గు తీసి సెంటర్లో పెడితే కొద్ది సమయంలో ఏమవుతుందండి? తక్కిన బొగ్గులన్నీ కూడా అదే రంగులోకి వస్తుంది. వస్తుందా లేదా? వస్తుంది. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ విశ్వాసం నీ పిల్లలు సరైన మార్గంలో నడిపిస్తుంది. అదే యేసు శక్తి అండి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. మా కుటుంబంలో నేనే చాలా మొండిదానిగా ఉండినాను. నేను అంత ఈజీగా ఏమీ నమ్మలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నందుకు దేవుడు నన్ను రక్షణ మార్గంలో నడిపించినాడు. రక్షణ మార్గం కాకుండా అనేకులకు రక్షణ అందించడానికి దేవుడు నన్ను సాధనంగా మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. అన్ని నామముల కంటే పైనామము యేసునామం. ప్రతి మోకాలి నామంలో వంగుతుంది, ప్రతి నాలుక మహిమపరుస్తుంది. అందుకే యేసు శక్తి గొప్ప శక్తి అని మనం పాడుతూ ఉంటాం కదా. కాబట్టి ఈరోజు ఇలాంటి శక్తిగల సువార్త, పౌలు అంటాడు ఇది శక్తిగల సువార్త. సువార్త అనేదే శక్తి, దేవుని శక్తి అంటున్నాడు రోమా 1:16లో. మరి దేవుని శక్తి అయిన ఈ సువార్తను మనం ఎందుకు అందించకూడదు ఇతరులకు? ఒకవేళ మనం అందరము దేవుని సువార్త అందిస్తే ఈ లోకమంతా సువార్త వెలుగుతో నింపబడేది. కానీ మనలో స్వార్థం ఉన్నది, మనకు శ్రద్ధ లేదు, మనకు దేవుని భయం కూడా లేదు. మనం అందుకున్న ఈ వెలుగు తప్పకుండా ఇతరులకు అందించాలనే ఒక దర్శనం కలిగి ఉండాలి. ఈరోజు మా నాన్నగారిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఐ వెరీ ప్రౌడ్ టు బీ ద డాటర్ ఆఫ్ పాస్టర్ మాథ్యూ గారు, ఏ గ్రేట్ విషనరీ హూ సక్సెస్ఫుల్లీ డిడ్ గాడ్స్ వర్క్ వితౌట్ టర్నింగ్ బ్యాక్. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక మిషనరీగా కేరళ నుండి ఈ ఆంధ్ర తెలంగాణ గడ్డ మీదకి వచ్చినాడు. మా తల్లి 16 సంవత్సరాలు. ఏం తెలుస్తుందండి 19-16 సంవత్సరాల వయసులో? ఆ కాలం 1943లో జరిగిన కార్యం ఇది. దర్శనానికి అవిధేయత చూపెట్టలేదు. పౌలు అంటాడు, ఓ అగ్రిప్ప రాజా, రాజు ముందు భయపడక చెప్తాడు, ఓ అగ్రిప్ప రాజా, పరలోకం నుండి నేను పొందుకున్న దర్శనానికి నేను అవిధేయుడను కాను. అలాగూ దర్శనం అందుకొని ఇక్కడికి వచ్చి శ్రమలు, బాధలు, వస్త్రహీనత, ఉపద్రవము, దెబ్బలు తగిలినవి, పండ్లన్నీ ఊడిపోయినాయి మా నాన్నగారిది. హీ యూస్ టు ప్రీచ్ ఆన్ ద స్ట్రీట్స్. ఆయన మరి వీధుల్లో ప్రసంగం చేసి, భాష రాదు, మలయాళంలో ప్రసంగం చేస్తే ఒక ఇంటర్ప్రిటర్ ఉండేది. తర్వాత కొద్ది వ్యవధిలోనే తెలుగు భాష నేర్చుకున్నాడు. నేను మా నాన్నగారి తెలుగు ప్రసంగం విన్నాను చిన్నప్పటి నుండి. తెలుగు మాట్లాడే వారి కంటే గంభీరంగా మత్తయ్య పాస్టర్ గారు మాట్లాడేది. దేవుని స్తోత్రం. ఈరోజు మనము మత్తయ్య పాస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా మా నాన్నగారు సేవకు సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం నేను చూడలేదు. దిస్ ఈజ్ మై టెస్టిమనీ. నేను ఆయన కడుపులో పుట్టినాను కదా. పులి కడుపులో ఏం పుడుతుందండి? పిల్లి కడుపులో. పులి కడుపులో ఎప్పుడన్నా పిల్లి పుడుతుందా? పుట్టదు. నేను పులి కడుపులో పుట్టినాను, అందుకే అదే మార్గంలో ఉన్నాను. మా నాన్నగారు సేవని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు అఖిల్ని చూసి చాలా సంతోషపడ్డాను నేను. మీకు కూడా సంతోషం కదా అఖిల్ని చూస్తే? మీ క్యాలెండర్ చాలా కంపోజ్ చేసి దాన్ని అంతా ఫ్రేమ్ చేసి పిక్చర్స్ అంతా వెతికేది ఎవరో కాదు, ఎవరు తెలుసా? అఖిల్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అఖిల్ మా నాన్నగారి భుజం మీద 4 ఏళ్ళు, అంటే నేను బ్యాంకుకి వెళ్ళిపోయేదాన్ని పిల్లల్ని వదిలేసి, మా నాన్నగారు పెంచినాడు ఇలా భుజం మీద వేసుకొని. అయితే ఈరోజు
మరి నా అంశం ఏంటంటే సువార్త సేవ తప్పకుండా చేయాలి. సువార్తను ఏ విధంగా ప్రకటించాలి, ఒక 10 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ప్రీచింగ్ ద గాస్పల్, హౌ టు ప్రీచ్ ద గాస్పల్ టు అదర్స్. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూసినప్పుడు సువార్త నిమిత్తం అనేకులు ఇబ్బంది పడుతున్నారు, హింసపడుతున్నారు, చంపబడుతున్నారు. అయినా మనం మాత్రము సువార్త పని ఆపడం లేదు. మనకు సువార్తే మన ధ్యేయం. పౌలు భక్తుడు అంటాడు, సువార్త దేవుని శక్తి, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, సువార్త అందించవలసిన భారము నా మీద ఉన్నది. ఒకవేళ నేను సువార్త అందించకుంటే నాకు శ్రమ. కాబట్టి తప్పకుండా నేను సువార్త అందించాలి. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి మరి యేసు ప్రభు నమ్మిన వారిని హింసించిన వాడు సౌలు. కొందరిని చంపినాడని కూడా, హత్యాకారుడని కూడా చరిత్ర చెప్తుంది. దుర్మార్గుడు, దూషకుడు, హింసాకారుడు, సంఘాన్ని పాడు చేసిన వాడు. యేసు ప్రభు తన జీవితంలో వచ్చినప్పుడు పెనం మీద రొట్టె తిప్పేసినట్లు నూతన సృష్టిగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. అందుకే 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. మరి ఇంత గొప్ప శక్తిగల సువార్తను మనం ఎందుకు అందించడం లేదు? వై దెర్ ఇస్ నో బర్డన్? నేను పాస్టర్స్ను చూస్తున్నాను, సేవకులను చూస్తున్నాను. ఈ మధ్యలో పాస్టర్స్ ఫెలోషిప్ అయింది కదా, దాంట్లో నేను ఒక సేవకుని కావాల్సిన 10 లక్షణాలు వివరించినాను. సువార్త భారము కనబడడం లేదు. ఏదో చేస్తున్నారు ఒక జీవనోపాధిలాగా, ఏదో రోజు గడిచిపోవాలని చేస్తున్నారు. కానీ ఆ బర్డన్, ఆ టీయర్స్, ఆ ఫర్వెంట్ స్పిరిట్ పౌరులాగా మనము వ్యక్తులను కనుగొనడం చాలా అరుదైపోయింది. పేరు కొరకు చేస్తున్నారు, ప్రతిష్ట కొరకు చేస్తున్నారు, 4 రాళ్ళు సంపాదించుకోవాలని చేస్తున్నారు, కారు కావాలని చేస్తున్నారు, బంగ్లాలు కట్టాలని చేస్తున్నారు. కానీ ఆ సమర్పణ, నశించే ఆత్మల గురించి ఉన్న భారము కనబడడం లేదండి. చేస్తున్నారు, చేయరనడం లేదు, కానీ ఆ స్పిరిట్ చాలా సద్దుమణిగిపోయింది. ఆ తీవ్రత కనబడడం లేదు. పౌలు యొక్క తీవ్రత చూడండి మీరు. అయ్యో, సువార్త అందించని ఎడల నాకేం కలుగుతుంది? శ్రమ. నేను శ్రమ పడతాను, కానీ సువార్త నేను మానను. ఎన్ని ఇబ్బందులు పడినాడు. చివరికి ఆయన జీవితం అర్పించుకున్నాడు. ఆయన శిరచ్ఛేదనం వలన తన ప్రాణం అప్పగించినాడు సువార్త కొరకు. అందుకంటే పానార్పణంగా నేను పోయబడుతున్నాను సువార్త కొరకు. నేను బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోయిన ప్రభు కొరకు చనిపోతాను. అంత ధైర్యం ఉందా మీకు? నేను ప్రభు కొరకే బ్రతుకుతాను, ప్రభు కొరకే చనిపోతాను. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. అట్ట చెప్పడానికి అంటే మనము అలాగ తయారు కావాలి. మరి 10 సూత్రాలు రక్షణ సువార్త ఇతరులకు అందించడానికి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీకులో ఎవరెవరికి నిజంగా దేవుని సువార్త, రాజ్య సువార్త నేను అందించాలి, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలను పాపం నుండి విడిపించడానికే రక్షకుడు ఉదయించినాడు, మరి నేను అదే మా పనిలో ఉంటానని తీర్మానం చేసుకుంటే ఒక్కసారి మీ చేతులు చూపెట్టండి. చిన్న పని అయినా పెద్ద పని అయినా ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు చేస్తానని ఒక్కసారి మీ చేతులు మీది చూపెట్టండి. హల్లెలూయా. ఒక చిన్న పని ప్రభు కొరకు చేయలేవా? దేవుని సేవ చేయకుంటే చాలా శ్రమల పాలవుతారు. చెయ్యాలి దేవుని సేవ. నీకు తలాంతులు ఇచ్చినాడు, వరాలు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, నీకు జ్ఞానం ఇచ్చినాడు. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఒకసారి చేతులు చూపెట్టండి, మీదికి ఎత్తండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయితే ఏ విధంగా చేయాలి చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు క్రిస్మస్ సంబరాల్లో ఈ 10 పాయింట్స్ మీరు నేర్చుకోవాల్సింది. ఒకటి, నువ్వు దేవుని సేవ ఎలా చేయాలి, సువార్తను ఏ విధంగా ప్రకటించాలని మొట్టమొదటి దేవుని దగ్గర ఆలోచన అడగాలి. యూ నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను కొద్దిగా నీ సేవ చేస్తాను, నాకు శక్తిని దయచేయి, పరిశుద్ధాత్మ బలాన్ని నాకు దయచేయి, నాకు సువార్త ఎవరికి అవసరమో ఆ వ్యక్తులు నాకు తటస్థించాలి, నేను అట్టి వారిని కలవాలి, వారికి ఈ శుభవర్తమానం నేను చెప్పాలి. నాకు ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ గొర్రెల కాపర్లు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తాం. ఈ శుభవార్త విని, దావీదు పట్టణం నందు రక్షకుడు ఉదయించినాడనే వార్త విని వారు ఊరుకుండలేదండి. వారు పరిగెత్తుకొని పోయి ఊరంతా చాటించినారు. దే డిడ్ నాట్ సెటిల్ దేర్. వాళ్ళు ఏం చేసినారంటే ఆ శుభవార్త విని
లూకా 2:15 చూడండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. ఏం చేసినారు? శుభవార్తను ఏం చేసినారు? ప్రచురం చేసినారు అన్నమాట. వాళ్ళు ప్రచురం పబ్లిసైజ్ చేసేసినారు, ఊరంతా చాటించినారు. ఇదిగో దావీదు పట్టణం అందు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండి ఉండడం మేము చూసినాము అని పోయి అక్షరాల కన్నులారా చూసినారు. అందుకే కింది వచనాల్లో ఉన్నది, మేము కన్నులారా చూచింది చెవులారా విన్నది మేము చెప్పలేక ఉండలేం. అపోస్తలు కూడా అదే మాట అంటారు, మేము దేవునికి లోబడవలన మనుషులకు లోబడవలన, మేము చూసిన వాటిని కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పగలగక ఉండలేం. అంటే అలాంటి ఒక మరి ధైర్యం సువార్త ప్రకటించే వారికి పరిశుద్ధాత్ముడే ఇస్తాడండి. పరిశుద్ధాత్ముడే మీకు అలాంటి శక్తిని ఇస్తాడు. మీరు ప్రార్థన చేయాలి, దేవా నిష్ఫలమైన చెట్టును చూసినప్పుడు శపించినావు నువ్వు. యు కర్స్ ద ట్రీ విచ్ డిడ్ నాట్ బేర్ ఎనీ ఫ్రూట్. అది వేళ్ల మట్టుకు ఎండిపోయిందంట. మనం ఈ లోకంలో ఉన్నాము, యేసుప్రభు యొక్క మహిమను మనకు తెలుసు, యేసుప్రభు యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఆశీర్వాదం పొందుకుంటున్నాం. మరి ఫలించకుంటే ఎలాగూ? కాబట్టి నువ్వు మొట్టమొదటి పాయింట్ పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడగాలి. సువార్త ప్రకటించడానికి కావలసిన శక్తిని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. రెండవది, మరి నీ ప్రతి చర్య, నీ మాట, నీ క్రియ, నీ జీవితం ద్వారా యేసు ప్రభువును ఇతరులు చూడాలి. అంటే నీవు యేసు ప్రభు మాదిరి ఈ లోకంలో నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:5 ఉంది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. అంటే యేసు ప్రభువులో నువ్వు అన్నీ చూస్తావు. ఆత్మఫలం ఒక రుచులన్నీ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆత్మతో నింపబడడం అంటే అదే అన్నమాట. బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తర్వాత మూడోది చూసినప్పుడు చాలా రకాలుగా సేవ చేయొచ్చండి. దెర్ ఆర్ సో మెనీ అంటీన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. చూడండి, మీరు లేవగానే ఫోన్ చూస్తారు, సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మల్టీమీడియా. చూడండి, దేన్నో నువ్వు ఒకటి ఎంచుకొని తప్పకుండా నీకు కలిగిన ఆ ప్రత్యక్షత, ఆ వెలుగు ఇతరులకు అందించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగును మీరు మంచం కింద కొంచెం కింద పెట్టుకోకుండా ఎత్తి పట్టుకోవాలని అంటాడు. అయితే 5:14 మత్తయి సువార్త 5:14 లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవుని కొరకు ప్రకాశించే వారు ఏం దాగుడు మూతలు చేయరండి, ధైర్యంగా ఉంటారు, చివరి శ్వాస వరకు ధైర్యంగా ఉంటారు. మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు దేవుడు, ధైర్యము, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. సంతోషం అంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. పిరికివాడు రోజుకు 1000 సార్లు చేస్తాడంట. ఏ కవర్డ్ విల్ డై 1000 times a day, బట్ ద వ్యాలియంట్ డై ఓన్లీ వన్స్. మనకైతే ఆ మరణం కూడా పరలోకానికి పోవడానికి ఒక మెట్టుగా మారుతుంది. ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు మనం మరణించినప్పుడు. ఏమంటారు? స్లెప్ట్ ఇన్ ద లార్డ్. మనకు ఓటమి కాదు అది. అందుకే ప్రభు అంటాడు, మీరు గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కాదు అది విస్తారంగా ఫలించదు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదట. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చూసారా? దీపం వెలిగించి మీరు మంచం కింద పెట్టరు కదా, ఎక్కడ పెడతారని? దీపస్తంభం. ఎందుకంటే ఆ వెలుగు ప్రకాశించాలి. ద లైట్ షుడ్ స్ప్రెడ్. అందునిమిత్తం మనం ఎత్తి పట్టుకుంటాం. ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత నువ్వు చేసి కింద దించుతావా, మీదకి ఎత్తుతావా? చెప్పండి గట్టిగా, దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు ఆ క్యాండిల్ మీద ఎత్తి పట్టుకుంటావు. మరి దేవుడిచ్చిన నీ ఇచ్చిన ఈ సువార్త శక్తిని ఎందుకు నువ్వు మంచం కింద పెడతావు? ఎవరికి కనబడకుండా ఎందుకున్నావు? దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నావు? రహస్యంగా ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు?
పరస్యంగా అది ఎత్తి పట్టుకోవాలి. ఎంతోమంది చీకటిలో మగ్గుతున్నారు. అంధకారము. నేను నిన్న వెళ్ళిన మీటింగ్ గురించి చెప్తున్నాను కదా, వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలియదు, జీవన విధానం తెలియదు, పాపం చేసి 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 ఎన్ని రోగాల్లో తెలియదు. కొన్ని రోగాలైతే అది మరణం వరకు ఉంటుంది, కొన్ని మందులే కనిపెట్టలేదు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కు మందులు కనిపెట్టలేదు ఇంకా, అది వాళ్ళ ఇంటి వారికి అందరికి కూడా అంటుకుంటుంది. అలాంటి భయంకరమైన పాపంలో ఉండేవారికి ఒక్క మంచి మాట చెప్పవా? యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నీ ఉద్యోగ స్థలంలో, నీ కుటుంబ బంధువుల మధ్యలో ఒకవేళ నిన్ను ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ ప్రభు కొరకు ఆ శ్రమ భరించవా? మన ముందున్న భక్తులు ఎన్ని శ్రమలు పొందినారు సువార్త విస్తరించడానికి, సువార్త చాటించడానికి. ఒక్క మంచి పని చేయరా? చూడండి, ఒక వ్యక్తిని నువ్వు మందిరానికి నడిపిస్తే అది దేవుని సేవ కాదా? నేను చెప్తాను కదా, ఆంధ్రయ్య పేతురును యేసు ప్రభువుకు పరిచయం చేసినాడు అంతే. పేతురు సంఘానికి మూల పురుషుడైపోయినాడు. వీ డు నాట్ నో వాట్ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ టు అవర్ లిటిల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. చిన్న చిన్న పనులు క్రమంగా చేయడం ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతుందో మన ఊహకు మించినది. నిశ్చలమైన నీళ్లలో మీరు ఆ తీరాన నిలబడి ఒక్క రాయి విసిరండి, ఒక గులక రాయి, ఎన్ని తెప్పలండి, మీకు కనుమేర చూపు తెప్పలు వస్తూ ఉంటాయి కదా. అలాగే దైవ కార్యం చేయడానికి వెనుకాడకూడదు. ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఫాల్ తీసుకున్నాం కదా, మరి మీకు పత్రికలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి, బుక్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఒక్క 1000 నామాల బుక్ ఒకరికి ఇబ్బందిలో ఉండేవారు అంటే నీవు టార్చ్ పెడుతూనే ఉండే వారి పాదాల మీద, ఒక్క వాగ్దానాల పుస్తకం. అందుకే యేసు ప్రభుని గురించి చెప్పడానికి ఎప్పుడు వెనకాడదు. మత్తయి పాస్టర్ 65 సంవత్సరాలు చెప్పినాడు, నేను 32 సంవత్సరాలు చెప్పినాను. మరి మీరు చెప్తారా చెప్పరా? ఏది ఎంతమంది చెప్తారో ఒకసారి చేతులు చూపెట్టాలి నాకు. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. అందరికి చేతులు ఉంది కానీ ఎత్తడానికి కూడా చేత కాదు. అబ్బా, ఇక మీరు సువార్త సేవ ఎలా చేస్తారు? ఎలా ప్రభు కొరకు ప్రాణాలు అర్పిస్తారు? అంటే నీకు ప్రేమ ఉంటేనే సేవ చేయగలుగుతాను. అన్లెస్ యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ జీసస్ బర్నింగ్ ఇన్ యూ, యూ కెనాట్ డూ గాడ్స్ వర్క్. అందుకే ఈ 10 పాయింట్లో ఒక పాయింట్, దేవా నా హృదయము ప్రేమతో నీవు నింపుమని ప్రార్థన చేయాలి. రోమా 5:5 ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో దేవుడు ప్రేమను ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక రోగంలో ఉన్న వారిని చూసినప్పుడు నీ హృదయం కరిగిపోవాలి. పాపంలో ఉండే వారిని చూసినప్పుడు నువ్వు కన్నీళ్లు రావాలి. నీకు పట్టించుకోనట్టు ఉండొద్దు. నీకు సర్వ సమృద్ధి కలిగి నువ్వు దేవుని సేవ చేయకుంటే ప్రతి విధమైన లోపంతో నువ్వు శత్రువునికి దాసుడు అయిపోతావని ద్వితీయోపదేశకాండం 28:47 ఉంది. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు కొద్దిగా సేవ చేయవా? కొద్దిగా ఫలించవా ప్రభు కొరకు? కొద్దిగా నీ ఆరోగ్యాన్ని, నీ సమయాన్ని, నీకున్న ధనాన్ని పెట్టుబడి చేయవా? యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. కాబట్టి మరొక పాయింట్ నేను చెప్తున్నాను. మరి ఇంకా నీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి. సేవ చేయడానికి 10 పాయింట్లు చెప్తున్నాను. దేవుడు ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకున్న తర్వాత ఇతరులకు నీ సాక్ష్యం చెప్పాలి. ఎంత గొప్ప దేవుని నువ్వు తెలుసుకున్నావు, ఎంత పాపం నుండి విడిపింపబడినావు, ఎంత శాపం నుండి విముక్తి వచ్చింది, ఎన్ని బాధలు నీకు విడుదల కలిగిందో అది ఇతరులకు. తర్వాత మరొక పాయింట్ చెప్తున్నాను. చాలా లిటరేచర్ మీకు తెలుసు, ట్రాక్ట్స్ అని ఉంటుంది, బైబిల్స్ అని ఉంటుంది. మరి ఇలాంటివి కొని కొద్దిగా నువ్వు ఖర్చు పెట్టి పరిశుద్ధ గ్రంథం లేని వారికి ఒకటి బహుకరించడం కానీ, నువ్వు పిండి వంటలు అయితే ట్రేలో నిండుగా పెట్టుకొని కేకు గీకి ఇస్తావు, కానీ అది ఎక్కడ ఉంటుంది? ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. ఒక పత్రిక, ఒక దెబోరాసురం, లేకుంటే ఇంకో మ్యాగజిన్, లేకుంటే చిన్న పరిశుద్ధ గ్రంథం, క్యాలెండర్, ఇలాంటివి మీరు ప్రేమించే వ్యక్తులకు, బంధువులకు కానీ మిత్రులకు ఇస్తే అది వాళ్ళకు చాలా ఆత్మీయ విధంగా వారికి కనులు తెరవబడుతుంది. అంటే నీ శ్రమ కొద్దిదైనా ఆ శ్రమను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్న పని చేయొచ్చు ప్రభు కొరకు, కానీ ఆ పని ద్వారా గొప్ప ఫలితము అది దేవుని యొద్ద నుండే వస్తుంది. తర్వాత మరి దేవుడు తలాంతులు కానీ, వరాలు కానీ, దర్శనం కానీ రకరకాలుగా దేవుడిస్తాడు. నీవు కనుక్కోవాలి, నీవు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. దేనిలో నీవు సామర్థ్యం కలిగి ఉన్నావు, ఆ తలాంతు, ఆ సామర్థ్యం. కొంచెం చూడండి, వాయిద్యాలు వాయిస్తుంటారు, అదొక పెద్ద తలాంతు కదా.
పాటలు పాడుతూ ఉంటారు, అదొక తలాంతు. వాక్యం అందించడం అదొక తలాంతు. రోగులను కొరకు ప్రార్థించడం తలాంతు. హాస్పిటల్ దర్శించడం, మరి వారిని పరామర్శించడం అదొక తలాంతు. సువార్త ప్రకటించడం అదొక తలాంతు. ఈ రకరకాల తలాంతు. కొందరు మిషనరీలుగా అయిపోతారు, చాలా ఉత్తమమైన సేవలు అందిస్తారు. ఎక్కడ ఆధారం లేకుండా అడవుల్లో, గుట్టల్లో, గుహల్లో అందించేవారు ఉన్నారు మిషనరీస్. అటు వారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. తర్వాత పాయింట్ నేను చెప్తున్నాను, చిన్న చిన్నగా ప్రార్థనా సెల్స్. మనం ఇప్పుడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దాదాపు నాకు తెలిసి 670 ప్రార్థనా సెల్స్ ఓపెన్ అయిందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. చాలా ఓపెన్ చేసినామండి. అంటే ప్రతి గృహాన్ని వెలిగించినాం. ఆ గృహంలో ప్రార్థనలు, విజ్ఞాపన, పాటలు, ఆరాధన, దేవుని వాక్యము జరుగుతుంది. ఆఫీస్ నుండి స్టాఫ్ వారితో కాంటాక్ట్లో ఉంటారు. అన్ని ప్రేయర్ సెల్స్ బాగా జరుగుతుంది. మీరు కూడా మీరున్న చోట 2-3 ఆహ్వానించుకొని కలిసి ప్రార్థించడం, ఒక బైబిల్ పఠనం, లేక వారి బాగోగులు తెలుసుకోవడం, ఇంటర్సెషన్ అంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం. ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు చూసి చూడనట్టు ఉంటావు, నువ్వు వారిని ఇంటికి ఆహ్వానించవచ్చు, లేకుంటే వారు ఉన్న చోటికి నువ్వు వెళ్ళొచ్చు. ఉద్యోగ స్థలంలో ఎక్కడైనా కానీ ఒక స్థలాల్లో మీరు కలిసి వారి కొరకు ప్రార్థిస్తే ఎంత మేలండి. 2-3 ఎక్కడ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏది అడిగినా కానీ చేస్తానన్నాడు. అది చేయడానికి మీకు ఎందుకు వీలు కాదు? మీరు ఇలా పెద్ద మీటింగ్లు పెట్టండి, లక్షలు ఖర్చు పెట్టండి అనడం లేదు కదా. ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ బాధలు పంచుకొని వారిని పరామర్శించి వారికి సువార్త చెప్తే ఎంత మేలండి. జీసస్ హెస్ గివెన్ ద గ్రేట్ కమిషన్ ఫర్ ద బిలీవర్స్. గో అంటు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రీచ్ ద గాస్పల్. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సువార్త అందించమన్నాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? మనం పని లేని వారం కాము, మనకు పని ఇచ్చినాడు ప్రభు. రోగాలు, దరిద్రం అంతా పోతుంది. గట్టి కొట్టండి. సర్వజనులారా మీరు చప్పట్లో కొట్టాలి. హల్లెలూయా. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. పరిశుద్ధ గ్రంథాన్ని నేను 100% నమ్ముతున్నాను. ఏంటంటే మరి భూదిగంతముల వరకు సువార్త అందింపబడుతుందంటే నేను ఆరంభంలో నమ్మలేదు. ఏ విధంగా ఒక్క చోట ప్రసంగం చేస్తే భూదిగంతాల వెళ్తుందని అప్పుడు అనుకున్నాను 30 సంవత్సరాల క్రితం. కానీ నెరవేరిందండి అది. నెరవేరిందండి అది. వాక్యము బహువేగంగా పరిగెత్తిపోతుంది ఈ దినాల్లో. ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, అన్ని దేశాలకు వాక్యం వెళ్ళిపోతుందండి. దేవునికి స్తోత్రం. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదా? మరి యేసుప్రభు అన్నాడు కదా, ఈ మాట అన్నాడు కదా, భూదిగంతముల వరకు సువార్త అందింపబడుతుంది, అటు తర్వాతనే ఏమొస్తుంది? అంతం వస్తుంది. మత్తయి సువార్త 24లో ఈ మాట ఉంది. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల కొలది నశించే ఆత్మల గురించి ఉన్న కన్నీరు, ప్రార్థన, భారం, అదే ప్రేమ. ఆ ప్రేమనే మీ హృదయంలో కావాలి. మీరు ఎప్పుడు కూడా దేవుని సేవ డబ్బులు అడ్డం పెట్టుకొని చేయకూడదు, పేరు కొరకు చేయకూడదు, ప్రతిష్ట కావాలని చేయకూడదు. ఏదో ఫోటోలు క్లిక్ చేస్తారు, మాకు చాలా పేరు ఖ్యాతి వస్తుంది, పడిపోతావు, జాగ్రత్త. దేవుని సేవ పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రంగా చేయాలి. నీకు స్వార్థం ఉండకూడదు. నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. నీ కూలి దేవుని దగ్గర మొరపెడుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? నీ కష్టార్జితం దేవుని యొద్ద మొరపెడుతుందాడు. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లతో విత్తు, సంతోషంతో పంట కోయి. నాకు మిమ్మల్ని అంతా చూస్తే నా కష్టమంతా మర్చిపోతానండి. నేను అసలు నాకు నొప్పులు గిప్పులు అన్నీ పోతాయండి మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే ఒక స్త్రీ ఒక బిడ్డను కన్న తర్వాత ఆమె నొప్పులు మర్చిపోతుందట. ఆమె కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో ఏంగొస్తాడు? పంట. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచుపోతాడంట, కష్టపడతాడంట. కానీ ఆర్భాటంతో, సంతోషంతో పనులు మోసుకొని ఇంటికి వస్తాడంట. అందుకే ఐ వాంట్ ఆల్ ద యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మెంబర్స్, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు సేవకులు కావాలన్న తీవ్రమైన కోరిక, ప్రార్థన. హల్లెలూయా. తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే మిషనరీస్ లేవాలండి. మత్తయి పాస్టర్లాగా మిషనరీస్ లేవాలి. నేను యవనస్తుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యంగ్ పీపుల్ కొరకు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు ప్రార్థిస్తున్నాం. నేను ఈ మధ్యలోనే ఒరిస్సా పోయినాను.
ఇండోర్ పోయినాను, అక్కడ వారు కష్టపడుతున్న కష్టాలన్నీ చూసినాను. మిషనరీస్ ఎంత తీవ్రంగా ప్రభు కొరకు వెలుగుతున్నారో చూసి వచ్చాను. కాబట్టి నేను అప్పుడే చెప్పినాను, ఇదిగో మా సంఘం నుండి మేము 10 మంది యవనస్తులను పంపిస్తున్నాను, మీరు మంచి తరబేతి ఇచ్చి పంపండి అని. హల్లెలూయా. యవనస్తులు కాదు, ఎవరు రెడీగా ఉన్నా స్త్రీలైనా పురుషులైనా పంపిస్తాం. మీరు వెళ్ళి చూచి మరి అన్నీ పఠించి రావాలి. మన సంఘం నుండి కొంతమంది మిషనరీస్ లేవాలని నా తీవ్రమైన దర్శనము, ఆశ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మిషనరీ ఫీల్డ్లో పనిచేసే వారితో కలిసి కొద్దిసేపు కొన్ని దినాలైనా మీరు గడపాలి. మిషనరీ సంస్థలకు కూడా మీరు సహాయం అందించాలి. ముఖ్యంగా సేవలో ఉన్న వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చివరిగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, మిషనరీల కొరకు ప్రార్థన చేయడం కూడా, వారికి సహాయపడడం కూడా సేవలో ఒక భాగమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి మర్చిపోకుండా ఈ 10 పాయింట్లు మీరు అది గమనించి దేవుని సహాయం కోరి, ప్రభువా నాకు నువ్వు వాడుకో, నా జీవితం ఏపాటిది, మరి నన్ను ఫలింపజేయి. యోసేపు ఫలించేడి కొమ్మ, మరి అలాంటి ఫలించేడి కొమ్మగా నన్ను చేయి ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చు. ముసలితనం అని కూడా భయపడొద్దు మీరు. ముసలితనం అందే ఇంకెక్కువ సేవ చేయాలండి, ఎందుకంటే ఎక్కువ అనుభవం ఉంటుంది వారికి. మోషే 80 సంవత్సరాలకు సేవ ఆరంభించినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇంకా 10 సంవత్సరాలు ఉంది నాకు అస్సలైన సేవ ఆరంభించడానికి. వారు ముసలితనం మందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారు. వారు ఇంకా చిగురిస్తారంట. నీతిమంతుడంట ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయడానికి దేవుడు వారికి ఆయుస్సు, ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సువార్త సేవ చేస్తే నీకే కొదువు ఉండదు. నువ్వు సువార్త సేవ చేస్తే నీ రోగాలన్నీ పరారైపోతుంది. నువ్వు సువార్త చేస్తే దయ్యపు శక్తులని నీ పాదాల క్రిందికి వస్తుంది. నువ్వు సువార్త సేవ చేస్తే నీకున్న రుగ్మతలనేది పారిపోతుందండి. ఎందుకంటే సువార్త దేవుని శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను యెహోషువ కాలేబుల గురించి ధ్యానించినప్పుడు వారు ఆరంభంలో ఎంత బలం ఉండిందో అవసానం వరకు అదే బలం ఉండిందండి. మరి 80 సంవత్సరాల వయసులో కాలేబు అడుగుతున్నాడు, నాకు ఆ కొండను దయచేయి అంటున్నాడు. గివ్ మీ దట్ మౌంటైన్ అంటే ఆయనలో ఉన్న ఆ ఫర్వర్, ఆ స్పిరిట్, ఆ ఆత్మ ఆరకుండా అంత వృద్ధాప్యంలో కూడా ఫలించడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవుని స్తోత్రం. అంటున్నాడు, మాకు ఎప్పటి అట్లు బలం ఉన్నది, యుద్ధమునకు పోవుటకును తిరిగి వచ్చుటకును మాకు శక్తి కలదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సువార్త దేవుని శక్తి. వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ లార్డ్. మేము ఫలించాలి. యోసేపు ఫలించెడు కొమ్మ. మాకు మీరు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదం ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి, మా కొరకు నువ్వు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మానవతారిగా దివి నుండి భూమికి తెంచినావు, విధేయత చూపినావు, ప్రాణం పెట్టినావు, రక్తాన్ని చిందించినావు, రక్షణ మార్గం మా కొరకు ఏర్పాటు చేసినావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మేము ఎలాగ తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ సువార్తను మేము ఇతరులకు అందించకుండా ఎలాగుంటాం? మీరు మాకు ఇచ్చిన వెలుగును మేము మంచం కింద పెట్టి దాచుకోవడానికి కాదు, ఎత్తిపట్టి స్తంభం మీద పెట్టాలి. ఎందుకంటే చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయలో ఉండేవారికి నీవు గొప్ప వెలుగుగా ఈ లోకంలో ఉదయించినావు. తండ్రి, నీవు ఇచ్చిన ఈ గొప్ప వెలుగు, ఈ శక్తి, ఈ సత్యాన్ని మేము ఇతరులకు కూడా అనేక రీతుల్లో అందించడానికి మీరు కృపను దయచేయండి. దాన్ని అపోస్తులైన పౌలు ఏ విధంగా ధైర్యంగా సువార్త అందించినాడు, అలాంటి ధైర్యము, ధీమా
శక్తి, పరిశుద్ధాత్మ బలం మాకందరికి దయచేయమని, నిష్ఫలమైన జీవితాలను మీరు తండ్రి ఫలభరితం చేయమని, సువార్త వ్యాపించాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.